భారత్ మాతా కీ. అందరు కూడా రెండు చేతులు ఇచ్చి మన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారికి స్వాగతం పలుకుతూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మాతరం మాతరం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రెండు సార్లు వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ నవీన్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక గొప్ప సుదినం. విశాఖపట్నం చరిత్రలో, భారతీయ జనతా పార్టీ చరిత్రలో మనం ఏదైతే కొత్తగా అధ్యక్షుడిగా నేను బాధ్యత స్వీకరించిన తర్వాత అనేక మంది పదాధికారులు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇన్ఛార్జెస్, అలాగే మండల అధ్యక్షులు అందరం కూడా కొలువై ఉన్న యొక్క మీటింగ్ ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏదైతుందో విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మనకి ముఖ్య అతిథిగా మన యొక్క జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నవీన్ గారు రావటం ఏదైతే ఉందో మనందరికీ కూడా గొప్ప పరిణామం. 5 సార్లు అప్రతిహతంగా ఎమ్మెల్యేగా గెలుస్తూ యువ నాయకుడిగా దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ నాకు కూడా ఆ అదృష్టం కలిగింది. నేను నేషనల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండి మేము కాశ్మీర్ యాత్ర చేయడం జరిగింది. షాయిక్ శ్రద్ధాంజలి యాత్ర అని 1962 సంబంధించిన ఏదైతే చైనా ఇదేదైతే దాడి చేసిన ఆ యొక్క ప్రాంతాలన్నీ ఆయనతో కలిసి తిరగటం, ఆయన నాయకత్వాన్ని అనుభవం కలిగిన అటువంటి వ్యక్తి, ఒక యువ నాయకుడు, 40 వసంతాల పూర్తి చేసుకున్న భారతీయ జనతా పార్టీకి 47 సంవత్సరాల ఒక యువకుడు అధ్యక్షుడిగా ఉండటం భారతదేశ చరిత్రలోనే, బీజేపీ చరిత్రలోనే గొప్ప గర్వకారణం. हम तहे दिल से श्री नितिन नवीन जी को विशाखापट्टनम को स्वागत सुस्वागत करते हैं. అలాగే కేవలం మన జాతీయ అధ్యక్షులే కాదు, జాతీయ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ యొక్క ప్రచారక జీవితంగా ప్రారంభించి కర్ణాటక ప్రాంతంలో అనేక రకాల బాధ్యతలు నిర్వహించుకొని ఆ ప్రాంత సంఘటన మంత్రిగా ఉండి ఇవాళ అఖిల భారత స్థాయిలో ఒక సంఘటన మంత్రిగా ఉండి మనకి ఇవాళ జాతీయ అధ్యక్షుడితో పాటు మన యొక్క జాతీయ సంఘటన మంత్రిగా ఉండటం కూడా మనందరి అదృష్టం. బిఎల్ సంతోష్ కు हम स्वागत करते हैं. అలాగే మనకి ఇంతవరకు మార్గదర్శనం చేస్తూ అనేక రకాల కార్యక్రమాలను మనం ఉత్సాహపరిచి చేయించడంలో ముఖ్య భూమిక పోషించిన మన యొక్క జాతీయ సహ సంఘటన మంత్రి శ్రీ శివప్రకాష్, ఆయన కూడా మనకి ఉండటం మనందరి అదృష్టం. ఆ విధంగా శివప్రకాష్ కూడా స్వాగతం పలుకుతున్నాను. అలాగే నిన్న మనం అందరం విన్నాం, మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక ట్రిపుల్ ధమాకా లాగా జాతీయ పదాధికారులు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ యొక్క జాతీయ పదాధికారులు మన ప్రాంతంతో మనతో కలిసి పనిచేసిన మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉంటున్న దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఇవాళ జాతీయ ఉపాధ్యక్షుడు అవటం మనందరికీ గర్వకారణం. అలాగే జాతీయ ఉపాధ్యక్షులుగా మన ప్రాంతంలో తిరిగి మన పార్టీకి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన ఎవరైతే మన వారణాసి రామ్ మాధవ్ గారు జాతీయ ఉపాధ్యక్షులు అవటం అది కూడా గర్వకారణం. వీళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మన కార్యక్రమంలో పాల్గొంటున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన కూడా మన కార్యక్రమంలో ఆయనకి స్వాగతం పలుకుతూ అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి కేంద్ర మంత్రి, ఆయనకి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మన యొక్క రాష్ట్ర ఆరోగ్య కుటుంబ శాఖ మంత్రివర్యులు శ్రీ వై సత్యకుమార్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మన యొక్క సోమ్ వీరాజు గారు, అలాగే మాజీ అధ్యక్షులు ప్రస్తుతం ఎమ్మెల్సీ, అలాగే శ్రీ సీఎం రమేష్ గారికి, అలాగే మన యొక్క అనకాపల్లి ఎంపీ గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఎంపీ రాజ్యసభ ఓబీసీ సంబంధించిన జాతీయ నేత ఆయన, అలాగే పాకా సత్యనారాయణ గారికి ఎంపీ రాజ్యసభ ఆయనకి, అలాగే మన యొక్క వేదిక పైన ఉన్న మన విష్ణు కుమార్ రాజు గారు మన ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే, శ్రీ ఎన్ ఈశ్వరరావు గారికి, నడిగొండ ఈశ్వరరావు గారికి మన హెచ్ఎల్ ఎమ్మెల్యే గారికి, అలాగే కామినేని శ్రీనివాస్ గారికి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారికి, అలాగే మన సుజనా చౌదరి గారికి, అలాగే శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి, అలాగే మన పోతుల సునీత గారికి ఎమ్మెల్సీ ఆవిడికి, అలాగే
మర్చిపోయిన పాక వెంకట సత్యనారాయణ గారికి మన యొక్క రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆయన కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే నిన్ననే మనకి మంచి అనౌన్స్మెంట్ వచ్చింది. మనతో కలిసి పనిచేసిన నాయకుడు మిత్రుడు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు మన జాతీయ ఏదైతే సెల్స్ డిపార్ట్మెంట్ కి సహ ప్రభారిగా ఆయన కూడా ఎన్నిక కావడం, ఆయన కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్న అందరు పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి, మన యొక్క చైర్మన్స్, అనేక కార్పొరేషన్ సంఘానికి చైర్మన్స్, అలాగే మన స్టేట్ సెక్రటరీస్, అలాగే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అనేక మంది ముందు కూర్చున్నారు. అలాగే మన యొక్క రాష్ట్ర సంబంధించిన పదాధికారులకి, అలాగే జిల్లా అధ్యక్షులకి, జిల్లా ప్రధాన కార్యదర్శులకి, జిల్లా ఇన్ఛార్జెస్ కి, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మరింత వన్నెతేస్తూ ఏ లక్ష్యం అయితే పెట్టుకుని కార్యక్రమం చేస్తున్నామో ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ లో 945 మండలాలుంటే ప్రతి మండలం నుంచి వచ్చిన ప్రతి మండల అధ్యక్షుడికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా 945 మండలాలకి కార్యవర్గం వేసిన జిల్లా అధ్యక్షుడు, ఇన్ఛార్జీలకి, రాష్ట్ర పదాధికారులు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మనందరం కూడా చాలా గొప్ప సమయంలో మన యొక్క భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాం. మన కళ్ళతో అనేక రకాల అద్భుతాలు చూసే అవకాశం మనందరికీ దక్కటం మన యొక్క పూర్వజన్మ సుకృతాన్ని గమనించండి. ఏ స్వతంత్రం కోసం అనేక మంది బలిదానాలు కాబట్టి మనకి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చారో అటువంటి యొక్క భారతావాన్ని వికసిత భారతం వైపు తీసుకెళ్లాలని ఏ కళ అయితే ఆ స్వతంత్ర సేనానులు కన్నారో వాటిని పూర్తి చేస్తూ మన నేత నరేంద్ర మోడీ గారు ఒకదాని తర్వాత ఒకటి ఆవిష్కరిస్తూ వెళ్తున్న తీరు మనందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి అనేక రకాల అద్భుతాలు ఆయన సృష్టించడం జరిగింది. ఇవాళ భారతదేశం పరిగెడుతుంది. ఎక్కడికి పరిగెడుతుంది అంటే వికసిత భారతం 2047 కల్లా ప్రపంచంలోనే అగ్రగామి విశ్వగురు స్థానానికి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ మన దేశం ఆ విధంగా వెళ్తుంది. దానికి తీసుకెళ్లే కర్త మన నరేంద్ర మోడీ గారు. మన దేశంలో ఉండే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక రకాల అద్భుతాలు సృష్టిస్తున్నారు. చారిత్రాత్మక ఏవైతే తప్పిదాలు జరిగాయో వాటన్నింటినీ పూర్తి చేసి తీసుకెళ్తున్న తీరు మనం నిన్ననే ఆగస్టు 15వ తారీఖు మన యొక్క స్వతంత్ర దినోత్సవం రోజు సగర్వంగా మన త్రివర్ణ పతాకం ఎగరేసి మన యొక్క జాతిని ఏకత పరిచి దేశంలో స్వతంత్ర కాంక్షను రగిల్చి అందరినీ కూడా కార్యోన్ముఖులు చేసిన ఆ వందే మాతరం యొక్క పూర్తి పాఠాన్ని మొదటిసారి ఎర్రకోటలో పాడటం జరిగింది. ఇది మనకందరికీ గర్వకారణం. కేవలం అదే కాదు, ఆయనకి గౌరవ వందనానికి సుమారు 21 తుపాకులతో బుల్లెట్లు పేలుస్తారు. అయితే ఈసారి గౌరవ వందనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ ప్రతి బుల్లెట్, ఆ ప్రతి గన్ను భారతదేశంలో తయారైందనే విషయం మీకు తెలియజేయడానికి చాలా గర్విస్తున్నాను. భారతదేశం ఆత్మ నిర్భర్ అవ్వడానికి ఇది గొప్ప కారణం. కేవలం అదే కాదు, నిన్న 7 పదుల్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. 7 రకాల ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనే విషయం, ఏ సంబంధించిన పెద్ద ఎత్తున ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఆన్లైన్ ట్యూషన్ సంబంధించిన అంశాన్ని ట్రైనింగ్ ఏదైతే ఇవ్వాలనుకున్న ఆలోచన, ఈ దేశాన్ని సెమీ కండక్టర్ సంబంధించిన హబ్ని ఏ విధంగా ఆవిష్కరించాలి, ఈ దేశంలో సివిల్ డిఫెన్స్ సంబంధించిన ఏ అంశాలను తీసుకురావాలి, లాంటి అనేక అద్భుత విషయాలు ఆయన చెప్పడం జరిగింది. భారతదేశం శరవేగంగా 2047 కల్లా వికసిత భారతం అవడానికి ఏ అంశాలు చేయాలో ఆయా అంశాలు ఆయన అక్కడ ప్రస్తావించి మనందరికీ గర్వకారణమయ్యారు. ఇవాళ మన దేశంలో ఒక గొప్ప ప్రభుత్వం నడుస్తుందని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దాంతో పాటు మనందరం కూడా ఒక గొప్ప పార్టీలో ఉన్నాం. మన పార్టీ చిన్న పార్టీ కాదు. అనేక మంది మహానుభావులు, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ జీ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం బలిదానాలు కలిసిన పార్టీ. అటువంటి పార్టీ దేశం కోసం నేషన్ ఫస్ట్ పార్టీ, నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో పనిచేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని తప్పనిసరిగా మనం గర్వించాలి. మన పార్టీ చేసిన అనేక రకాల విషయాలు మనం కూడా మన పార్టీని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్వవ్యాపి చేయాలి. మన యొక్క లక్ష్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో ఉండాలి. మన జెండా ఇవాళ మనం అక్కడ ప్రారంభించుకున్నాం, మన ఊరు మన జెండా. ఆ కార్యక్రమం ఉద్దేశం ప్రతి గ్రామంలో మన యొక్క జెండా ఎగరాలి. ఎందుకు ఎగరాలి అంటే ఆ జెండా నీడలో ఆ గ్రామానికి జరిగిన వికాసం, గ్రామ వికాసానికి సంబంధించిన అనేక రకాల నిధులు నరేంద్ర మోడీ గారి ఆయన నేతృత్వంలో ప్రతి గ్రామానికి వచ్చింది. వాళ్ళ గ్రామ వికాసం మనం తప్పనిసరిగా చెప్పాలి. రోడ్లు కానీ, కాలువలు కానీ, లైట్లు కానీ,
ఊళ్ళో ఉన్న మరుగుదొడ్లు కానీ, ఊళ్ళో ఉండే శ్మశానం కానీ, వైద్యాలయం కానీ, విద్యాలయం కానీ, శ్మశానం కానీ, శ్మశానం దాటిన తర్వాత చెత్త నుంచి సంపద కేంద్రం కానీ అన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వచ్చాయి. 14-15 ఫైనాన్స్ లో నేరుగా నిధులు ఇవ్వటం. కనుక మనందరం కూడా తప్పనిసరిగా ధైర్యంగా ప్రతి గ్రామంలో చెప్పాలి, ఇవాళ నరేంద్ర మోడీ గారు మీ గ్రామానికి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు. ఆ విధంగా చెప్తూ మనం వెళ్ళాలి, ప్రతి ఊర్లో జెండా ఎగిరేయాలి. రాబో కాలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ కూటమి నేతృత్వంలో మనం కలిసి పోటీ చేయబోతున్నాం. మన యొక్క లక్ష్యం ప్రతి గ్రామంలో పార్టీ సంబంధించిన ప్రజా ప్రతినిధి గెలవాలి. ఆ గెలవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో ఉండే 13,219 పంచాయతీలో ప్రతి పంచాయతీలో ఒక వార్డు మెంబర్, సర్పంచ్, ఏది అవకాశం ఉంటుంది గెలవాలి. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయి ఉండాలి. కేవలం అదే కాదు, ప్రతి ఎంపీపీలో ఎంపీటీసీలు గెలవాలి, జెడ్పీటీసీలు గెలవాలి, ప్రతి మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ గెలవాలి, అవకాశం ఉంటే చైర్మన్ కూడా తీసుకోవాలి, మేయర్కి ఏదైతే కార్పొరేటర్ గెలవాలి, మేయర్ గెలవాలి. అటువంటి లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నాం. ఇవాళ మన సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో మన యొక్క స్థానిక సంస్థలకు సంబంధించిన విస్తృత స్థాయి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి జిల్లాలో కూడా మనం పర్యటన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బలాన్ని పెంచుకునే విధంగా ఆలోచన చేయాలి. ఆ విధంగా మనందరం కలిసి ఆ ప్రయత్నంలో నిమగ్నం అవ్వాలని మీ అందరికీ నేను పిలిపిస్తున్నాను. కలిసి మనం పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనందరం ప్రజాప్రతినిధులు అవ్వాలి. ఇటువంటి పెద్ద సభ, ప్రజాప్రతినిధుల సభ తప్పనిసరిగా త్వరలో నిర్వహించుకుంటాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లోపు ఈ ఎన్నికలు పూర్తవుతాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజాప్రతినిధుల సభ పెద్ద ఎత్తున నిర్వహించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా అడుగులు వేయాలనే ఆలోచన. అలాగే మనం సంబంధించిన అనేక కార్యక్రమాలు చేరువ అని చెప్పి పథకాల్లో మనం చేరాలి. పథకాల్లో మనం ఎవరు చేరట్లేదు. తప్పనిసరిగా ఏ యొక్క ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారు పథకాలు ప్రవేశపెట్టారో మనందరం దాంట్లో చేరాలి. మన రక్షణ భద్రతతో పాటు అనేక రకాల సౌకర్యాలు పొందే అవకాశం ఉంది, వాటన్నిటిని పొందాలి. ఆ విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. అలాగే జనతా ప్రజల యొక్క ఏదైతే అనేక రకాల గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటిని మనం అడ్రస్ చేసే విధంగా జనతా వారిని కూడా బాగా నిర్వహిస్తున్నాం. మరింతగా మండల స్థాయిలో నిర్వహించే విధంగా మనం అడుగులు వేయాలి. ప్రజలు భారతీయ జనతా పార్టీ చెంతకు వస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందని చూపించే విధంగా మన అడుగులు వేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మన మన్ కీ బాత్ ప్రపంచంలో ఏ నేత కూడా ప్రజలతో మమేకమై పనిచేయడు. కానీ మన యొక్క నేత నరేంద్ర మోడీ గారు మోడీ యాప్ ద్వారా, నమో యాప్ ద్వారా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాడు, అలాగే మన్ కీ బాత్ ద్వారా ఏ విధంగా పనిచేస్తున్నాడు. ప్రతి నెల చివరి ఆదివారంలో చేసే అద్భుత కార్యక్రమం మొత్తం దేశ వీక్షణ, అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల పండుగలు, అనేక రకాల సాంప్రదాయాలు, అక్కడ ఉండి అనేక రకాల విశేషాలని చెప్తూ మన ఏ విధంగా మమేకపరుస్తున్నారు. మనం తప్పనిసరిగా ఈరోజు ఉండే జనరేషన్కి ఇవన్నీ వినిపించాలి. కనుక ప్రతి స్కూల్, కాలేజ్, అలాగే యూనివర్సిటీస్ లో తప్పనిసరిగా ప్రతి నెల జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మన మండలంలో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో మన్ కీ బాత్ వినిపించాలి. పార్టీ సంబంధించిన ప్రతి బూత్ లో కూడా మనం మన్ కీ బాత్ వినాలి. కార్యక్రమాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లి చేయాలని చెప్పి అందరికీ కోరుతూ, అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ఇవాళ మనం ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మొదటి తీర్మానం, ధన్యవాదాల తీర్మానం మనం చెప్పబోతున్నాం. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చేసిన గొప్ప కార్యక్రమాలు ఎవరూ చేయని విధంగా దేశంలో అన్ని రాష్ట్రాలుంటే అన్ని రాష్ట్రాల కన్నా 25% మన రాష్ట్రానికి నిధులు ఏ విధంగా వచ్చాయి. ఇవాళ 15 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు కేంద్ర సహకారంతో వచ్చిన తీరు మీ అందరూ కూడా తెలుసుకోవాలి, తప్పనిసరిగా చెప్పాలి. బయట స్లైడ్స్ పెట్టడం జరిగింది ఏ విధంగా 15 లక్షల రూపాయలు పెట్టుబడి వచ్చింది. అవన్నీ కూడా త్వరలో నెరవేరి అందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కనుక ఈ విషయాన్ని తప్పనిసరిగా మనం తెలియజేయాలి. దానికి సంబంధించిన ధన్యవాదాల తీర్మానం, ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి ఒక రైల్వే జోన్ రావటం, సౌత్ కోస్టల్ రైల్వేస్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ రావటం దేశ చరిత్రలోనే అది జరగని ఒక అంశాన్ని, కానీ జరగకూడని జరిగేటట్టు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశాడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా మనం యొక్క ఈ సౌత్ కోస్ట్ రైల్వేస్ యొక్క రైల్వే జోన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం జరిగింది. మన యొక్క కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు ఉన్నారు. ఆయన మంత్రి అయిన తొలి నాళ్లలోనే మనం రివైవల్ ప్యాకేజ్ 11,414 కోట్ల రూపాయలు మన స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోవడం ఇవ్వటం, వాళ్ళ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది. మరింత సమర్థవంతంగా నడవడానికి ప్రయత్నం జరుగుతుంది. కనుక
నరేంద్ర మోడీ గారికి, అలాగే కుమారస్వామి గారికి, శ్రీనివాస్ వర్మ గారికి విశాఖపట్నం వాసిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన ప్రాంతానికి గూగుల్ సెంటర్ రావటం కానీ, గ్రీన్ హైడ్రోజన్ రావటం కానీ, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ రావటం కానీ, అలాగే అతి ముఖ్యమైన అంశం పోలవరం మన జీవనాడి, దాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. త్వరలో ఈరోజు ఎడమ కాలువ నుంచి నీళ్లు, గోదావరి నీళ్లు మన ఉత్తరాంధ్రని తడపబోతుంది. ఇది గొప్ప విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు నెలాఖరికల్లా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, త్వరలో పూర్తి సామర్థ్యంతో పోలవరం పనిచేస్తుంది. అలాగే కుడి కాలువ ద్వారా ఇవాళ కృష్ణా సంగమమైంది. రాయలసీమ ప్రాంతానికి ఏదైతే కృష్ణా బేసిన్ దాన్ని బ్యాలెన్స్ చేసి ఆ విధంగా రాయలసీమకి రావాల్సిన 200 టీఎంసీ నీరు వాళ్ళకి అందే విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా ఈ యొక్క విషయం పైన కూడా ఇంకొక రిజల్యూషన్, ఏదైతే మన జల వనరులు ఉన్నాయో వాటిని ఎంత సామర్థ్యవంతంగా మనం పూర్తి చేసుకుని ముందుకెళ్ళాలి, దానిపైన కూడా ఒక రిజల్యూషన్. ఆ విధంగా 2 రిజల్యూషన్స్ మన యొక్క కార్యవర్గ సమావేశంలో మనం ముందుకు తీసుకెళ్తాం. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని మీకు తెలియజేస్తూ, అలాగే ఏ నేతకి ఏ దేశంలో ఎవరు కూడా సాధించని విధంగా ఒక నాయకుడు ఒక ఏదైతే సర్వోన్నత పదవిలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకునే ఏకైక నాయకుడు ప్రపంచంలో అది నరేంద్ర మోడీ గారు మనం గమనించాలి. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, రేపు ఆయన పుట్టినరోజు రాబోతుంది సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి. మనం ఈసారి నెల రోజుల పాటు అనేక ఉత్సవాలు చేయాలి. సేవా సత్తా మనం చేసేవాళ్ళం. ఇవాళ దాన్ని సేవా సంకల్ప ఉత్సవ పేరు మీదట పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేయాలి, అందరికీ తెలియజేయాలి. మీ ఇంటికి నరేంద్ర మోడీ గారు ఏ రూపంలో వచ్చారు, మన రాష్ట్రానికి ఏ రూపంలో వచ్చారు, గ్రామానికి ఏ రూపంలో వచ్చాడు, అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేయాలి. ఈసారి అనేక రకాల కార్యక్రమాలు, అన్ని రకాల కార్యక్రమాల్లో మన పూర్తి స్థాయిలో పాల్గొని ఈరోజు మన యొక్క సేవా సంకల్ప ఉత్సవాన్ని దిగ్విజయం చేయాలి. దానికి సంబంధించి మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు దాని నేతృత్వం వహిస్తూ, అలాగే దయాకర్ రెడ్డి గారు, అలాగే సునీల్ గారు మన యువమోర్చా అధ్యక్షుడు నిర్మల గారు, అలాగే కేఎన్ఆర్ గారు, అలాగే కోల ఆనంద్ గారు, సునీల్ ఇష్కా గారు కలిసిన రాష్ట్ర స్థాయి టీం దీంట్లో పనిచేసి ముందుకెళ్తుంది. మనందరం కూడా ఎస్ఐఆర్ పూర్తి చేసుకున్నాం. ఎస్ఐఆర్ పూర్తి కాబోతుంది. పూర్తి స్థాయిలో మనందరం కూడా మరింతగా ప్రతి బూత్ లో కూడా మన యొక్క ఓటు పదిలంగా ఉండే విధంగా మనం తప్పనిసరిగా చూడాలి. ఎవరైతే అక్రమ ఓటర్లు ఉన్నారో వాటిని తొలగించే ప్రయత్నం పెద్ద ఎత్తున చేయాలి. అలాగే త్వరలో సంత్ రవిదాస్ గారి యొక్క కార్యక్రమం, దేశంలో అనేక మహానుభావులు ఈ దేశాన్ని పునీతం చేశారు. భక్తి ఉద్యమంలో అగ్రేసరుడు సంత్ రవిదాస్ వారణాసికి వచ్చి దేశవ్యాప్తంగా తిరిగి అనేక రకాల అద్భుతాలు చేశాడు. చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి ఒక మహాత్ముడుగా ఏ విధంగా మారి ఒక సెయింట్గా ఏ విధంగా నిలబడ్డాడు తప్పనిసరిగా మనందరం తెలుసుకోవాలి. వాడల సంత్ రవిదాస్ యొక్క కార్యక్రమం చేయాలి. ఒక చెప్పులు కుట్టుకునే కుటుంబం నుంచి ఇటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి వస్తున్నాడనే విషయం మన ప్రాంతంలో అనేక మందికి పరిచయం చేయాలి. ఇవాళ ఎస్సీ మోర్చా మిగతా మన కమిటీ ఆధ్వర్యంలో దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. త్వరలోనే మనం డిఎన్టీ డే ఆగస్టు 30 చేసుకోవాలి. అలాగే వికసిత భారత్ సంబంధించిన యువ సంవాద్ సంబంధించిన యంగ్ లీడర్స్ మీట్ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో 22-23 తారీఖులో విజయవాడలో జరుగుతుంది. అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తున్నాం. మీ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఈ కార్యక్రమాలు ఏమో కేవలం కార్యక్రమాల కోసం చేయట్లేదు. కార్యక్రమాల వెనకాల ఉద్దేశం ఈ దేశంలోనే సామాజికంగా అందరినీ స్పృశించాలని, సర్వస్పర్శి అనే ఒక ఆలోచనతో ఆ విధంగా అందరినీ మనం కలవాలి. అందుకని ఈ కార్యక్రమాలు కనుక మనందరం కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఈ కార్యక్రమాలు చిత్తశుద్ధిగా చేయాలి అని చెప్పి మనం ఏదైతే సారథ్యమైన నేపథ్యం పెట్టామో అది కేవలం కార్యక్రమం కాదు. ఆ యొక్క సారథ్యమైన నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యం వెనుకున్న ఆలోచన ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన ఆలోచన, అంధేరా చటేగా కమల్ కిలేగా సూరజ్ నికిలేగా అనే ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన మన సారథ్యం. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రతి వాడ వెళ్ళాలి. మన కమలం వికసించాలి. ఆ విధంగా సూర్యుడు ఉదయించాలి, కమలం వికసించాలి అని చెప్పే ఆలోచన ఏదైతే ఉందో ఆ విధమైన ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. ఆ సారథ్య నేపథ్యంలో మనం చేసే స్ఫూర్తి డిఎన్టీ కార్యక్రమం కానీ, అలాగే ఏదైతే మనం సృష్టి అని చెప్పి విశ్వకర్మ జయంతి కానీ, నాయి బ్రాహ్మణులకు సంబంధించిన కార్యక్రమం కానీ, రజకులకు సంబంధించిన కార్యక్రమం కానీ మొన్ననే చేసాం, చేనేతకు సంబంధించిన కార్యక్రమం. అలాగే త్వరలో చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తాటి చెట్టుని నరకకూడదని ఒక తీర్మానం చేయబోతున్నాం. తాటి చెట్టు మీద ఒక తప్పనిసరిగా చట్టం రావాలి. తాటి చెట్టు కల్పవృక్షం అనే కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ముఖ్యంగా దానిపై ఆధారపడ్డ కుటుంబాలు
కళ్ళు గీత కార్మికుల రక్షణ కోసం ఆలోచన చేసే విధంగా అడుగులు వేస్తున్నాం. అలాగే యాదవ సమాజానికి సంబంధించింది అనేక రకాల కుమ్మరి కమ్మరి అన్ని రకాల వర్గాలని కూడా స్పృశించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. కార్యక్రమాలు మనం పాల్గొవాలి. మరింత వన్య తెచ్చే విధంగా ఆ వర్గాలన్నీ చేరువ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ, మనం ఈ కార్యక్రమానికి ముఖ్యమైన పెద్ద నేతలందరూ కూడా రావటం మనందరి అదృష్టం. తప్పనిసరిగా వాళ్ళ యొక్క మార్గదర్శనం మొదటిగా మన నితిన్ నవీన్ గారు మాట్లాడతారు, చివరిలో బిఎల్ సంతోష్ గారు మనకు మార్గదర్శనం చేస్తారు. తప్పనిసరిగా ఆద్యంతం మీ అందరూ కూడా ఉండాలి. అనేక రకాల సౌకర్యాల కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ప్రతి వాళ్ళకి వసతి కల్పించే విధంగా, భోజనం మిగతా అన్ని వసతులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా లోపాలు ఉంటే క్షమించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మన తొలి కార్యవర్గ సమావేశం. ఇక్కడి నుంచి ప్రారంభం కావాలి మన ప్రస్థానం. అన్ని చోట్లకి పార్టీ వ్యాపించాలి. ఇవాళ మన కూటమి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే పార్టీని పెంచే విధంగా మనం ఆలోచన చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఉండే అన్ని రకాల విషయాల పట్ల మనం స్పందించాలి, అడగాలి. తోతాపూరి ప్రాబ్లం వచ్చిన చిత్తూరు మనం వెళ్ళటం, మాట్లాడటం పరిష్కారమైంది. డిఎన్టీ సంబంధించిన సర్టిఫికేట్స్ కార్యక్రమం మనం పరిష్కరించడం జరిగింది. ఇవాళ ఏక్వా రైతులకు సంబంధించిన సమస్య వచ్చింది, మాట్లాడటం జరిగింది, పరిష్కరించడం జరిగింది. ఇవాళ మనకి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మనం తప్పనిసరిగా మాట్లాడాలి, పరిష్కరించుకోవాలి. ఇవాళ ఏ ఆలోచనతో అయితే ప్రజలు మనకి మద్దతు ఇచ్చారో ఆ మద్దతుకి గౌరవించే విధంగా మనం అడుగులు వేయాలి. ఆ విధంగా మనందరం కలిసి పనిచేసి తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటూ చేసే విధంగా మనందరం అడుగులు వేయాలని మీ అందరికీ తెలియజేస్తూ, అందరికీ భారత్ మాతాకి, అందరికీ ధన్యవాదాలు. మనం ఈ మధ్య రాష్ట్రంలో అనేక మంది, అలాగే దేశంలో కూడా అనేక మంది మహానుభావుల్ని కోల్పోవటం జరిగింది. మన పార్టీ సంబంధించిన నాయకులతో సహా దేశానికి వన్య తెచ్చిన అనేక మంది పెద్దలు కూడా మరణించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం సంతాపం తెలియజేసే విధంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న గారిని కోరుకుంటున్నాను. సభాయ నమః. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఎన్నో ఏళ్లుగా సేవలందించి భారతీయ జనతా పార్టీని తన కుటుంబంలా భావించిన నాయకులు కొంతమంది వయసు రీత్యా, కొంతమంది అనారోగ్య రీత్యా కారణంగా, అలాగే కొంతమంది ప్రమాదవశాత్తు పరమభించారు. వారు లేని లోటు పార్టీకి తీర్చలేనిది. పార్వతీపురం జిల్లా నుంచి శ్రీ తనకాల దుర్గారావు గారు, అల్లూరు సీతారామరాజు జిల్లా కొల్లి రాఘవేంద్రరావు గారు, శ్రీ నానాజీ గారు, కాకినాడ గున్నా బత్తుల రాజబాబు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ పులిమే రాజారావు, తూర్పుగోదావరి జిల్లా శ్రీ లక్ష్మీనారాయణ జవారి గారు, ఏలూరు జిల్లా శ్రీ యు బద్రీనారాయణరావు గారు, ఎన్టీఆర్ జిల్లా భోగవల్లి శ్రీధర్ గారు, శ్రీ నెట్టల రామకృష్ణ గారు, శ్రీ ఈ శ్రీనివాసరావు గారు, గుంటూరు జిల్లా గూడూరు రాంబాబు గారు, శ్రీ ముత్యం నరేంద్ర గారు, పల్నాడు జిల్లా శ్రీ శివనారాయణ గారు, మార్కాపురం నాదెళ్ల సుబ్రహ్మణ్యం గారు, తిరుపతి శ్రీ వెంకటయ్య గారు, చిత్తూరు జిల్లా శ్రీ టిసి మణినాయుడు, శ్రీ ఎం మనోహర్ గారు, శ్రీ రామ్మూర్తి యాదవ్ గారు, శ్రీ గోపాల్ నాయుడు గారు, శ్రీ గోవిందరాజులు గారు, సత్సాయి జిల్లా నుంచి శ్రీ హెచ్ గంగన్న, శ్రీ శ్రీనివాసులు, అనంతపురం శ్రీ ఎస్హెచ్ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా నుంచి శ్రీ శ్రీ గోవిందరెడ్డి గారు, నంద్యాల శ్రీ వెంకట రామిరెడ్డి గారు, శ్రీ రామచంద్రరెడ్డి గారు, శ్రీ నగేష్ గారు, కడప జిల్లా ఎస్కే ఇలియాస్ గారు. ప్రముఖ వ్యక్తులు, ప్రముఖ సినీ నేపథ్య గాయని దక్షిణాది గాన కోకిల ఎస్ జానకి గారు, కాపు ఉద్యమ నేత ఎక్స్ మినిస్టర్ ముద్రగడ పద్మనాభం గారు,
శివరాజ్ విశ్వనాథ్ పాటిల్ గారు, యూనియన్ మినిస్టర్ గారు, ఎక్స్ యూనియన్ మినిస్టర్ గారు, అజిత్ పవార్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలకు పార్టీ ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుందని తెలియజేసుకుంటూ వారందరికీ కూడా 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను అందరినీ. కేబుల్ లాగేస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. మన కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఎంత బాగా చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తామో దానికన్నా మరింతగా వన్నె తెస్తూ మనందరికీ కూడా ఆనందాన్ని నింపే విధంగా ఒక యువకుడు జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి మన రాష్ట్రానికి అలాగే మన యొక్క తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రావటం మనందరికీ కూడా అత్యంత ఆనందమైన క్షణం. కనుకన నితిన్ నవీన్ గారు మాకు సహచరులు, ఆయన యొక్క నాయకత్వం కూడా మాకు బాగా తెలుసు. అటువంటి వ్యక్తి అవ్వటం చాలా ఆనందంగా ఉంది. కనుక విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మొదటిసారి వచ్చిన సందర్భంలో ఆయనకి సత్కరించాల్సిందిగా నేను మా యొక్క రాష్ట్ర నాయకులందరినీ కూడా కోరుతున్నాను. అందరికీ కూడా ముందుగా మన యొక్క సాంప్రదాయం, ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే గిరిజన సాంప్రదాయం ఉందో గిడుగు, మనందరి యొక్క ఆ గిడుగుని అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. బాబు నువ్వు ఎత్తిరా నువ్వు. మన సాంప్రదాయ గిడుగు, మన యొక్క అరకు పాడేరు సంబంధించిన గిరిజనులు ఈ విధంగా వేసుకొని వాడి యొక్క పొలం పనులు చేస్తారు. కనుక ఆ గిడుగుతో సత్కరిస్తూ ఆయనకి మన పూలమాలతో ఒకసారి మన మెమెంటోస్ సంపంగి మాలతో సత్కరించాల్సిందిగా. భారత్ మాతా కీ. నితిన్ నవీన్ గారి నాయకత్వం, బీజేపీ మాతరం మాతరం. అలాగే మెమెంటో संतोषी और शिव प्रकाश जी को सब एक ही है. అలాగే మనం ఇక్కడ 945 మంది మండల అధ్యక్షులు ఉన్నారు. ఈ 945 మండల అధ్యక్షుల తరఫున మనందరం కూడా ఆయనకి 945 కమలాలు యొక్క బొకేని మన అందరి తరఫున మన యొక్క జాతీయ అధ్యక్షుడికి, అలాగే జాతీయ సంఘటన మంత్రికి, అలాగే మన జాతీయ సహసంఘటన మంత్రికి, అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలికి, అలాగే మన యొక్క శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే సత్యకుమార్ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రావాలి. ఆ విధంగా ముందు 9
45 पुष्प है, कमल का पुष्प है। 945 మంది మండల అధ్యక్షులు ఇక్కడ మన మీ అందరి తరఫున ఒక్కొక్క కమలంతో మన యొక్క జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నవీన్ గారికి స్వాగతం పలుకుతూ 945 పుష్పాలతో ఆయనకి మనం స్వాగతం పలుకుతున్నాం। ఏకే కమల్, ఒక్కొక్క కమలం ఒక్కొక్క మండల అధ్యక్షుడు, ఆ విధంగా మీ అందరి తరఫున ఆయనకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం। భారత్ మాతా కీ మాతరం మాతరం, నితిన్ నవీన్ గారి నాయకత్వం। कमल का पुष्प అందరికీ ధన్యవాదాలు। ఇప్పుడు మన విష్ణు కుమార్ రాజు గారు మా యొక్క ఫ్లోర్ లీడర్ शालతో सत्करिస్తారు। ये विशाखापट्टनम नॉर्थ का दोबारा एमएलए है और हमारे फ्लोर लीडर है। అలాగే శ్రీ కృష్ణయ్య जी అలానే ఆర్ కృష్ణయ్య గారు పోరాటాల నేత, మనందరి యొక్క బలహీన వర్గాలు అన్ని వర్గాలకి నేత కృష్ణయ్య గారికి ధన్యవాదాలు। ఇప్పుడు మనందరం కూడా ఎదురు చూస్తున్న మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నవీన్ जी अभी हमको मार्गदर्शन करेंगे। ट्रांसलेशन श्री వై సత్యకుమార్ గారు మన ఆరోగ్య శాఖ మంత్రి వారు చేస్తారు। भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद। आज आंध्र प्रदेश के इस प्रदेश कार्य समिति में आप सबके साथ उपस्थित होने का सौभाग्य मिला है। मैं इसके लिए आंध्र प्रदेश के यशस्वी प्रदेश अध्यक्ष भाई पीवीएन माधव जी को बहुत बहुत अभिनंदन करता हूं, बहुत बहुत आभार व्यक्त करता हूं। माननीय अध्यक्ष जी ने जिस प्रकार से संगठन को व्यवस्थित, नवाचार और प्रवास के साथ संगठन को संरचना को आगे बढ़ाया है, कहीं न कहीं इसका वो विशेष स्वरूप आज की इस बैठक में दिख रहा है। मैं इसके लिए पूरी टीम को बहुत बहुत अभिनंदन और बधाई देता हूं। हमारे साथ आज के इस कार्य समिति बैठक में हमारे साथ उपस्थित राष्ट्रीय संगठन महामंत्री आदरणीय बीएल संतोष जी, राष्ट्रीय सह संगठन मंत्री आदरणीय शिव प्रकाश जी, और मुझे खुशी है कि भारतीय जनता पार्टी के राष्ट्रीय टीम में आदरणीय बहन डी पुंडेश्वरी जी को राष्ट्रीय उपाध्यक्ष के रूप में नियुक्त किया गया है। मैं उनको बधाई भी देता हूं और आप सबके माध्यम से उनका अभिनंदन भी करता हूं। हमारे केंद्रीय मंत्री आदरणीय भूपति राजू श्रीनिवास जी, हमारे माननीय मंत्री वाई सत्य कुमार जी, हमारे संगठन महामंत्री आदरणीय मधुकर जी, मंच पर उपस्थित आंध्र प्रदेश के अपने सभी माननीय सांसदगण, प्रदेश पदाधिकारीगण, माननीय विधायकगण और यहाँ पर उपस्थित अपने सभी पार्टी के जिला अध्यक्ष, प्रदेश की कार्य समिति,
और हमारे सम्मानित सभी मंडल अध्यक्षगण, मैं सबका अभिवादन करता हूँ, सबका बहुत बहुत इस कार्यक्रम में उपस्थिति के लिए स्वागत करता हूँ। आज నేను ముందుగా ఇవాళ జరుగుతున్న ఈ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు అధ్యక్షుడు అయినప్పటి నుంచి పార్టీకి కొత్తదనాన్ని పొందుతూ పర్యటనల ద్వారా వ్యవస్థాగతమైన పార్టీని నిర్మిస్తున్న సందర్భంగా ఇవాళ వారికి నా ధన్యవాదాలు తెలుస్తూనే అది ఇవాళ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి నిన్ననే జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియమితున్న పురంధేశ్వర్ గారికి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర పదాధికారులకి, జిల్లా అధ్యక్షులకి, జిల్లా ఇన్ఛార్జీలకి, మండల అధ్యక్షులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. आज आंध्र प्रदेश प्रज्वलित ना हृदयपूर्वक नमस्कार करालू। मैं आंध्र प्रदेश की पावन धरती को नमन करता हूँ। त्रिमुला के पवित्र वेंकटेश्वर स्वामी, सीमांचल के श्री वराह नरसिंह स्वामी, अल्लूर लड़ी सीताराम राजू जैसे महान स्वतंत्रता सेनानियों के कदम साहस की इस पवित्र भूमि को भी प्रणाम करता हूँ और नमन करता हूँ। साथियों, आज जब मैं आपके बीच में संबोधन के लिए खड़ा हुआ हूँ तो मैं भारतीय जनता पार्टी के उस भविष्य के कार्यकर्ताओं को संबोधित कर रहा हूँ जो 2047 के विकसित भारत बनाने के सपने को साकार करने वाला है। మిత్రులారా, నేను ఈ పవిత్ర ఆంధ్రప్రదేశ్లో కాలిన సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని, అదేవిధంగా సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామిని, అదేవిధంగా స్వాతంత్ర పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు గారిని వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఇవాళ నేను ఇక్కడి నుంచి ఈ వేదికపై నుంచి ఈ రాష్ట్రంలో ఉంటున్న సీనియర్ నాయకులను సంబంధించి మాట్లాడుతున్నాను. ఎవరైతే వికసిత భారత్ నిర్మాణం కోసం లక్ష్యంతో పనిచేస్తున్నారో వారిని ఉద్బోధించి మాట్లాడుతున్న సందర్భంగా నాకు సంతోషంగా ఉంది. आज जो हमारे सामने जो कार्यकर्ता का वर्ग बैठा है वो भारतीय जनता पार्टी का केवल पद पर बैठा हुआ पदाधिकारी और कार्यकर्ता नहीं, वो वैसा व्यक्तित्व है जो संगठन का निर्माण भी करेगा, संगठन के विचारों का प्रभाव भी करेगा और संगठन के सेनापति के रूप में पार्टी के विषयों को, सरकार के विषयों को जनता तक पहुंचाने का काम करेगा। मित्रों, मैं शुरू से हमेशा कहता हूं, भारतीय जनता पार्टी केवल सत्ता और के लिए नहीं, इस विचार को के लिए बनी है और विचारों को ही हम कहीं ना कहीं अपनी ताकत मानते हैं। हम विचार की इस यात्रा को, त्याग की इस यात्रा को, तपस्या की इस यात्रा को राष्ट्र प्रथम की यात्रा के साथ जोड़कर काम करते हैं। నేను ఎవరినైతే ఇవాళ ఉద్దేశించి మాట్లాడుతున్నానో వారు కేవలం సంస్థాగత నిర్మాణం చేస్తున్న కార్యకర్తలు మాత్రమే కాదు, సైద్ధాంతిక పునాదుల మీద పనిచేస్తున్న కార్యకర్తలు కూడా. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ సేనాపతులు కూడా నేను భావిస్తున్నాను. వాళ్ళు కేవలం మనం ఈ మిత్రులారా, ఈ పార్టీ యాత్రలో మనం చేస్తున్న యాత్ర కేవలం సైద్ధాంతిక యాత్ర కాదు, ఇది ఒక త్యాగాల యాత్ర, ఇది ఒక తపస్సుతో కూడిన యాత్ర, దేశం అన్నిటికన్నా ప్రథమని మనం భావించి చేస్తున్న యాత్ర. आज जब हम पूरे देश और दुनिया में विश्व की सबसे बड़ी पार्टी होने का कहीं ना कहीं स्वरूप हमें मिला है, लेकिन हम सबको याद रखना चाहिए कि भारतीय जनता पार्टी का ये वट वृक्ष अगर आज इस बड़े स्वरूप में उभरा है तो उसमें हमारे कई कार्यकर्ता, श्रद्धेय श्यामा प्रसाद मुखर्जी जैसा नेतृत्व, आदरणीय दीनदयाल उपाध्याय जैसा नेतृत्व और हम कह सकते हैं श्रद्धेय अटल बिहारी वाजपेयी जैसा नेतृत्व, जैसे हजारों कार्यकर्ताओं के संघर्ष, परिश्रम और बलिदान के कारण आज भारतीय जनता पार्टी का यह विस्तार हमको ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా చూస్తుంది. ఇది కేవలం కొన్ని కార్యకర్తల కాలంగా రాలేదు, కొన్ని కోట్లాది మంది కార్యకర్తలు చేసిన త్యాగాల ఫలంగా వచ్చింది. దాంట్లో ముఖ్యంగా పార్టీ నిర్మాత ఎవరైతే ఉంటున్నారో, వ్యవస్థాపకులు ఎవరైతే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చేసిన బలిదానాల కారణంగా వచ్చింది. దేశం ఐక్యత విషయంలో ఎటువంటి రాజీ లేని సైద్ధాంతిక పునాదుల మీద పుట్టిన పార్టీ కారణంగా వచ్చింది. जहाँ श्यामा प्रसाद मुखर्जी जी का राष्ट्रवाद, दीनदयाल उपाध्याय जी का अंत्योदय और हम कह सकते हैं कि हमारे श्रद्धेय भारत रत्न अटल बिहारी वाजपेयी जी का सुशासन, आज तीनों मंत्र को आत्मसात करते हुए हमारे श्रद्धेय माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी
इन तीनों मंत्रों को एक साथ एक मंत्र में पिरोते हुए सुशासन, अंत्योदय और राष्ट्रवाद को आगे बढ़ाते हुए कहीं न कहीं विकसित भारत के सपने को साकार करने में लगे हैं। డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రబోధించిన జాతీయవాదం, డాక్టర్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి అందించిన సుపరిపాలన, ఈ 3 సూత్రాలు ఏవైతే ఉంటున్నాయో వీటిని 3 సూత్రాలుగా ఒకటి చేసి ఇవాళ అద్భుతమైన పాలన చేసిస్తూ దేశాన్ని ముందుకు తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారిని తీసుకెళ్తున్నారు. आज जब हम अपने कार्यकर्ताओं के साथ बैठे तो मैं इसलिए उन चीज़ों को स्मरण कर रहा हूँ क्योंकि भारतीय जनता पार्टी का जो विस्तार है, जो स्वरूप आज हम देख रहे हैं, उन संघर्षों को याद रखना है, उन संकल्पों को याद रखना है। मित्रों, जब हम चर्चा करते हैं अपने संघर्षों को तो कहीं न कहीं मुझे आज के दिन वेंकैया नायडू जैसे शख्सियत को भी याद करने का, कहीं न कहीं कल मैं उनके कार्यक्रम में शिरकत किया। आज भारतीय जनता पार्टी में एक ऐसा शख्सियत भी है, ऐसा कार्यकर्ता भी है जो कहीं न कहीं एक दीवार लेखन से अपने जीवन को शुरू करता है, माइक्रोफोन लेकर बड़े बड़े नेताओं के कार्यक्रमों के लिए आह्वान करता है और वही कार्यकर्ता एक दिन भारतीय जनता पार्टी का राष्ट्रीय अध्यक्ष बनता है। ये सौभाग्य भी इस राज्य के लोगों को मिला है, इस क्षेत्र के कार्यकर्ताओं को मिला है। ఈ పార్టీ ఈ స్థాయికి వచ్చిన క్రమంలో చేసిన త్యాగాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చేసిన పోరాటాలను గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వెంకయ్య నాయుడు గారు ఎవరైతే ఇవాళ మైక్లో తీసుకొని పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేసేవారు, గోడ మీద పార్టీకి సంబంధించిన రాతలు రాసేవారు, అటువంటి సామాన్య కార్యకర్త తర్వాత అదే భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడిగా వెళ్ళిన క్రమాన్ని మనం గుర్తు చేసుకుని ఆ పోరాటాన్ని గుర్తు చేసుకుని పూర్తిగా ముందుకు సాగుతాము. मैं आज इसलिए इनकी चर्चा कर रहा हूँ मित्रों कि जहाँ हमें लंबी दूरी के लिए आगे बढ़ना है, भारत के विकास को, भारत के संकल्प को आगे बढ़ाना है, वहीं कहीं न कहीं अपने जड़ों को भी ध्यान में रखना है। और मैं इसलिए आज कहता हूं कि जो कार्यकर्ता आज यहाँ बैठा है, आज मुझे पीवीएन माधव जी ने और उनकी टीम ने जिस प्रकार से जानकारी दी कि आज भारतीय जनता पार्टी का संगठन चाहे वो मंडल से लेकर जिला और प्रदेश तक का हो, उसको लगातार मजबूत करने में एक एक कार्यकर्ता लगा है। और आज पूरे 965 मंडल के अध्यक्ष यहाँ उपस्थित होकर भाजपा के विकास को, भारत के विकास का संकल्प लेने वाले हैं। मैं इसके लिए आप सभी कार्यकर्ताओं को अभिनंदन करता हूँ। ఈ క్రమంలో ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీని బలోపేతం దిశగా ఈ దేశాన్ని మరింత శక్తివంతం చేసే సంకల్పం తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇక్కడ కనిపిస్తున్న విధంగా 945 మంది మండల అధ్యక్షులు ఎవరు ఉన్నారో వీరు ప్రతి ఒక్కరు కూడా సంస్థాగతంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, రాబోయే రోజుల్లో భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చడం కోసం ఒక సంకల్పం తీసుకోవాలి. एक समय था जब भारतीय जनता पार्टी के 2 सांसद हुए थे और लोगों ने देश और दुनिया में सोचा कि भारतीय जनता पार्टी की शुरुआत में ही समाप्ति का दौर है। लेकिन हमारे उस समय के नेताओं ने, उस कालखंड के हमारे नेतृत्वकर्ता ने संघर्ष को, परिश्रम को अपनी ताकत बनाया और आज हम कह सकते हैं कि हमने उस समय संघर्ष को चुना, हमने संगठन को गढ़ने की संकल्प लिया और जनता के बीच में जाने का जो रास्ता तय किया। आज कहीं न कहीं वही कारण है कि आज भारतीय जनता पार्टी देश में 22 राज्यों में हमारी सरकारें हैं और दिल्ली में भी लगातार तीसरी बार नरेंद्र मोदी के नेतृत्व में हमारी सरकार बनी है। मित्रों, ఒకనొక సమయం ఉండేది, మనం 1984లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచాం. అందరూ అనుకున్నారు ఇక్కడ పుట్టిన పార్టీ ఇక్కడే సమాప్తం అవుతుంది. కానీ ఆనాడు మన నాయకులు ఎవరైతే నిరంతర పోరాటాన్ని నమ్ముకున్నారు, ప్రజా సమస్యల పరిష్కారం మీద గలమెత్తడం మీద ఎన్నుకున్నారు, సైద్ధాంతిక పునాదుల మీద పనిచేయడం ఎన్నుకున్నారు, జాతీయవాదాన్ని ఎంచుకున్నారు. వారు నిరంతరం చేసిన ఈ పోరాటం కారణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి చేరింది. 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండడమే కాకుండా 3 సార్లు వరుసగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశానికి అద్భుతమైన పాలన అందిస్తూ ఉంది. आज के दिन मैं वैसे सभी हजारों कार्यकर्ताओं को नमन करता हूं जिनके तप, त्याग और परिश्रम के बल पर ये परिणाम हमें देखने को मिला है। ఇవాళ నేను అనేక మంది త్యాగాలు చేసిన కార్యకర్తల ప్రతి ఒక్కరిని పేరు పేరున స్మరించదలుచుకున్నాను. ఎందుకంటే వారు చేసిన పోరాటాల కారణంగా, వారు చేసిన త్యాగాల కారణంగా మన పార్టీ, మనం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. 2024 के चुनाव में 25 लोकसभा में से 21 सीटें एनडीए गठबंधन को मिली। 175 में से 164 सीटें
विधानसभा में मिली, कहीं ना कहीं ये पूरा आंकड़ा हमें और संघर्ष के लिए संकल्पित करता है। मैं पहले इस पूरे परिणाम के लिए पूरे प्रदेश की इस टीम को बहुत बहुत बधाई देता हूँ। साथ ही साथ मैं ये बात का भी आपको संकल्प कराता हूँ कि ये जीत हमारे लिए चुनौती है, ये जीत हमारे लिए जिम्मेवारी है जो हमें आगे बढ़ने के लिए प्रेरित करेगी। 2024 ఎన్నికల్లో మన కూటమికి 25 స్థానాలకు గాను 21 పార్లమెంట్ స్థానాలను ప్రజలు ఆశీర్వదించి కట్టబెట్టారు. 175 స్థానాలకు గాను 164 స్థానాలు ఆశీర్వదించి కట్టబెట్టారు. ఈ సందర్భంగా కూటమికి నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూనే ఈ క్రతువులో పాల్పంచుకున్న ప్రతి కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో ఈ అద్భుతమైన విజయం మన మీద మరింత బాధ్యతను పెంచింది. ఈ అద్భుతమైన విజయం మరింత భవిష్యత్తు వైపు మరింత కష్టపడి పనిచేయాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేస్తా ఉంది. हमारा जो गठबंधन भाजपा, तेलुगुदेशम और जनसेना के साथ मिलकर है, कहीं ना कहीं आज विकास की योजनाओं को, विकास के संकल्प को आदरणीय चंद्रबाबू नायडू जी, आदरणीय पवन कल्याण जी, हमारे नेतृत्वकर्ताओं के नेतृत्व में आगे बढ़ाने का काम हो रहा है। ये गठबंधन केवल चुनावी समझौता नहीं, ये विकास के नए अध्याय की शुरुआत है जो इस राज्य की जनता के लिए विकास के साथ सेवा के भाव से हम आगे बढ़ा रहे हैं। మనం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో అదేవిధంగా జనసేన పార్టీతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప మంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోతా ఉంది. ఈ సంకీర్ణం అనేది, ఇప్పుడు కూటమి అనేది కేవలం ఒక ఎన్నికలకు సంబంధించిన కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని లిఖించడానికి, అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికి అందించడం కోసం ఏర్పాటైన కూటమి. मित्रों, जहां भारतीय जनता पार्टी के हमारे सभी कार्यकर्ता इस एनडीए गठबंधन की सरकार की योजनाओं को जनता के बीच में ले जाने के लिए लगातार तत्पर रहते हैं, मैं आप सबसे आह्वान करता हूं कि हमें सरकार की योजनाओं को, सरकार की उपलब्धियों को और पार्टी के कार्यक्रमों को जनता के साथ सीधे संवाद के रूप में लेके जाना है। और हम मानते हैं कि जनता के साथ हमारा संवाद, संपर्क और संबंध बना रहेगा तो हम लगातार भारत के विकास में और भाजपा के विकास में सफल होते रहेंगे। కార్యకర్తలుగా మన బాధ్యత ఏంటంటే జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ వారితో ఒక మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా వారితో నిరంతర సంవాదం, అదేవిధంగా వారి సమస్యల పరిష్కారం పట్ల కూడా మనం కృషి చేసినప్పుడు మనం మరింత బలోపేతం కావడానికి ఆస్కారం ఉంటుంది. जहां हमने सत्ता जरूर पाई पर हमने अपने विचारधारा से कभी समझौता नहीं किया, यही असली भाजपा की पहचान है और इसी पहचान के साथ भारतीय जनता पार्टी आज लगातार पूरे देश में काम कर रही है। మనం అధికారం కోసం కాదు, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. సిద్ధాంత విషయంలో అధికారం వచ్చినా లేకపోయినా ఏనాడు రాజీ పడకుండా మనం పనిచేస్తూ ఉన్నాం. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में, और हम कह सकते हैं कि पूरे देश में जिस प्रकार से केवल विकास की योजनाओं का शिलान्यास नहीं, विकास की योजनाओं का उद्घाटन भी हो रहा है। कल ही मैं जब आंध्र प्रदेश के विशाखापट्टनम में उतरा तो उस भव्य एयरपोर्ट को देखने के बाद ये जरूर संकल्प हुआ कि हमारी सरकार केवल शिलान्यास ही नहीं करती, उद्घाटन भी करती है और योजनाओं को क्रियान्वयन तक संकल्प के साथ पूरा करने का काम करती है। నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం కేవలం భూమి పూజలు చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా చేసి వాటి లబ్ధి ప్రజలకు అందించడం కోసం పనిచేస్తూ ఉంది. మనం కేవలం భూమి పూజలకు పరిమితమయ్యే పార్టీ కాదు, దాన్ని పూర్తి చేసి ప్రజల కలల సాకారం చేసే పార్టీగా ప్రజలు మనల్ని గుర్తిస్తున్నారు. मुझे मालूम हुआ कि आज माननीय प्रधानमंत्री के नेतृत्व में जिस प्रकार से भोगापुरम अंतर्राष्ट्रीय हवाई अड्डा अमरावती के लिए पुनर्निर्माण के लिए बड़े पैकेज के साथ योजनाओं को देना, चाहे रायपुर विशाखापट्टनम ग्रीनफील्ड एक्सप्रेसवे हो, चाहे पुत्तापट्टी का भारत में 5वीं पीढ़ी का AMCA स्टेट फाइटर जेट का इंटीग्रेशन टेस्टिंग सेंटर हो, ऐसे कई बड़े योजनाएं सरकार केंद्र की तरफ से इस राज्य के विकास में लगातार जोड़ने का काम हमारे नेतृत्वकर्ता कर रहे हैं। గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అది భోగాపురం సంబంధించిన విమానాశ్రయాన్ని ఇటీవల ప్రారంభించుకోవడం కావచ్చు, లేదా అమరావతి విషయంలో పెద్ద ప్యాకేజీ
15,000 కోట్ల నిర్మాణం కోసం ఇవ్వడం కావచ్చు, లేకపోతే రాయపూర్ నుంచి విశాఖపట్నం రాయపూర్ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కావచ్చు, లేకపోతే సత్యసాయి జిల్లాలో ఈ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటి నిర్మాణం గురించి ప్రారంభ కార్యక్రమాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. मैंने इसलिए इन योजनाओं की चर्चा की, ऐसे कई और योजनाएं हैं। मैं मानता हूं कि आज जिस प्रकार से आंध्र प्रदेश को तेज गति से विकास का ताकत डबल इंजन की सरकार से मिल रहा है, कहीं न कहीं आंध्र प्रदेश पूरे देश में एक अलग राज्य जो विकास के पैमाने पे आगे बढ़ रहा है। मित्रों, ये कहीं न कहीं हम सबका साझा प्रयास है और इस प्रयास को हमको और भी आगे लेके जाना है, जनता के साथ सीधे संवाद के साथ जुड़ना है, तभी कहीं न कहीं हम सरकार की योजना को सफलतापूर्वक लागू कर पाएंगे। పెద్ద ఎత్తున చేపడుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్ర రూపురేఖలను మార్చిపోతున్నాయి. అయితే ఈ విషయాన్ని మనం మరింత చేయాల్సి ఉంది, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంది. మనం ఏ లక్ష్యంలో అయితే ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిర్మించడం కోసం గౌరవ ప్రధానమంత్రి సంకల్పం తీసుకున్నారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన కార్యకర్తల పైన కూడా ఉంది. लेकिन आज की जो राजनीतिक परिस्थिति है उसको भी हम सबको ध्यान रखना है। एक ऐसी मानसिकता वाले विपक्ष हमारे सामने बैठा है जो कहीं न कहीं इस देश में असामाजिक तत्वों को बढ़ावा देने का प्रयास करता है। और मैं कह सकता हूं जिस प्रकार का रवैया विपक्ष का संसद में रहा और जिस प्रकार का रवैया कांग्रेस के नेताओं ने 15 अगस्त के दिन दिखाया, कहीं न कहीं देश का लोकतंत्र को कहीं न कहीं अपमानित करने का काम कांग्रेस के नेताओं ने और विपक्ष के साथियों ने किया है। అదే సమయంలో దేశంలో జరుగుతున్న సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద కూడా మనకు అవగాహన కలిగి ఉండాలి. ఏ రకంగానైతే ప్రతిపక్షంలో ఉంటున్న పార్టీలు కానీ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కానీ అసాంఘిక శక్తులను ప్రోత్సహించి ఈ దేశంలో అస్థితులను ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉందో వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండి వాటిని తిప్పికొట్టాల్సిన పని చేయాలి. नेता प्रतिपक्ष ने जिस प्रकार के शब्दों का प्रयोग देश के यशस्वी प्रधानमंत्री के लिए किया है, निश्चित रूप से ये हम सब के लिए ये विषय है। और हम आज भारतीय जनता पार्टी कार्यकर्ताओं से कहते हैं, हम कार्यकर्ता निश्चित रूप से अपनी मर्यादाओं, अपने संस्कार से जाने जाते हैं, लेकिन विपक्ष के साथियों ने जिस प्रकार के शब्दों का प्रयोग किया है उसको अपनी मर्यादा और शब्दों में भी हमें जनता के बीच में करारा जवाब देना है। ఏ దేశంగానైతే మొత్తం త్యాగం చేసి ఎటువంటి స్వలాపేక్ష లేకుండా ఈ దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు పనిచేస్తుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్న రాహుల్ గాంధీ గారు అత్యంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఎటువంటి పద ప్రయోగం వాడుతున్నారో, దాని తర్వాత కేవలం ప్రధానమంత్రి గారిని అగౌరవపరచడమే కాకుండా దేశంలో ఉంటున్న ప్రజలు అగౌరవపరుస్తున్నారో విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పని కూడా మనమే చేయాలి. उनके शब्द, उनके भाषा कहीं न कहीं उनके संस्कार को दिखाता है। और मैं स्पष्ट रूप से कहता हूं, कहीं न कहीं उनकी हताशा और निराशा जो लगातार देश में विकास की योजनाएं हो रही हैं, माननीय प्रधानमंत्री के नेतृत्व में पूरा देश आज विश्व के पटल पर आगे बढ़ रहा है, आज इन हताशा और निराशाओं से ये शब्द उनके मुंह से निकल रहे हैं। लेकिन मैं मित्रों, मैं राहुल गांधी जी को भी स्पष्ट रूप से आंध्र प्रदेश की धरती से कहना चाहता हूं, भारतीय जनता पार्टी का कार्यकर्ता पूरी ताकत और शिद्दत से आपके इन शब्दों का करारा जवाब देगा और जनता के बीच में जाकर इस संकल्प के साथ पूरी बातों को रखेगा। వారి వాడుతున్న భాష కానీ, చేస్తున్న పదవ ప్రయోగం కానీ చూసినప్పుడు వారిలో నిరాశ తెలుస్తూ ఉంది. ఈ దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతున్నప్పుడు, ప్రపంచ దేశాల్లో భారతీయులకు గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నప్పుడు, ప్రపంచ యువనిక మీద భారతదేశం పతాకం రెపరెపలాడుతున్నప్పుడు వాటిని సహించలేక ఇటువంటి నిరాశలోనే ఇటువంటి భాషను వాడుతున్నారు. కానీ నేను రాహుల్ గాంధీ గారికి ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా సమర్థవంతమైన నాయకులు. మీరు చేస్తున్న ఈ దేశాన్ని అస్థిరపరచడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఎదుర్కొనడంలో ముందు నిలబడతారు. इन विपक्ष के नेताओं का एजेंडा ही केवल अपना है। हम जब राष्ट्र प्रथम की बात करते हैं और सेल्फ लास्ट की बात करते हैं तो कांग्रेस के नेताओं के लिए सेल्फ फर्स्ट है और राष्ट्र लास्ट है। मैं इसलिए इस बात को कह रहा हूं मित्रों, ये उस राजनीति के उपज हैं जिन्होंने इस देश की संस्कृति से, इस देश के भूगोल से, इस देश के इतिहास के साथ केवल खेलने का काम किया, उसको अपमानित करने का काम किया है।
వారు మాడుతున్న భాష, వారు వాడుతున్న పదాలు వారి సంస్కారాలను తెలియజేస్తాయి. మనము దేశం అన్నింటికన్నా దేశం ప్రబలము, స్వార్థం తర్వాత చివరిదని మనం మాట్లాడతాం. కానీ వారికి సంబంధించిన వరకు అన్నిటికన్నా ముఖ్యం నా స్వార్థం, దేశం ఏమైపోతే నాకెందుకు అనే భావనలో ఉంటారు. जब कश्मीर के लाल चौक पर तिरंगा लहराता है, जब नॉर्थ ईस्ट के पहाड़ों में विकास की योजनाएं दिखती हैं, जब हमारे बॉर्डर पे हमारा गांव प्रथम गांव के रूप में नजर आता है, तो ये विपक्ष के साथियों को ये पसंद नहीं आता है. దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కానీ, లేదా ఎక్కడ చూసినా మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్నా కానీ, లేదా అన్ని వర్గాలకు సమానమైన న్యాయం జరుగుతున్నప్పుడు ఇది ప్రతిపక్షాలకు రుచించడం లేదు. దేశం ముందుకు పోతుంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. इसलिए मित्रों, हमें अपने संकल्प पर विश्वास करना है. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में जिस प्रकार से देश हर क्षेत्र में आगे बढ़ रहा है, आज इंफ्रास्ट्रक्चर का लीजिए, एक समय इस देश में 2 लाख करोड़ से भी कम का इंफ्रास्ट्रक्चर का पूरा प्रोजेक्ट होता था. आज 8 लाख करोड़ से अधिक का इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट हमारे यहाँ चल रहा है. आज देश सेमीकंडक्टर, आईटी के क्षेत्र में लगातार आगे बढ़ रहा है. आने वाले समय में जिस प्रकार से माननीय प्रधानमंत्री जी का विजन है कि हम इंफ्रास्ट्रक्चर के साथ साथ भारत को एक मैन्युफैक्चरिंग हब के रूप में डेवलप करेंगे. और मुझे लगता है कि जिस प्रकार से आज मैं आपके राज्य के हर जिले के अलग अलग प्रोडक्ट को देख रहा था, और जिस प्रकार से माननीय प्रदेश अध्यक्ष के नेतृत्व में पूरा एग्जीबिशन लगाया गया, मुझे लगता है कि प्रधानमंत्री के सपनों का जो योजनाएं हैं उसको वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट के रूप में आप आगे बढ़ा रहे हैं, उसका प्रचार प्रसार कर रहे हैं. ఇవాళ అభివృద్ధి పరంగా దేశం ముందుకు దూసుకుపోతా ఉంది. అనేక రకాలైన మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గతంలో కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతుంటే అది ఇవాళ 8 లక్షల కోట్లకు పైగా మౌలిక సదుపాయాల కల్పన మీద ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. అదే సమయంలో ఇవాళ అధునాతన సాంకేతికతను గుర్తింపుకొని సెమీకండక్టర్ కానీ లేదా రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో నేను ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన కౌంటర్లను చూస్తున్నాను. వాటిలో ఒక్కొక్క జిల్లాలో ఉత్పాదకులు ఏవైనా ఉన్నాయో వాటిని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ తరఫున ముందుకు తీసుకెళ్లడం కోసం, ఆ రంగాల్లో పనిచేస్తున్న వారి ఆర్థిక సాధికారత కోసం చేయాలనుకున్న సంకల్పంతో ఉంటున్న నరేంద్ర మోడీ గారి కళ ఆంధ్రప్రదేశ్లో సాకారం అవుతుందని నాకు అనిపించింది. मैं आज सभी जिलाध्यक्षों को, उनकी पूरी टीम को आज के एग्जीबिशन के माध्यम से जो आपने अपने कार्यक्रमों को, अपने क्षेत्र के विशेष चीज़ों को जिस प्रकार से दिखाने का प्रयास किया, जिस प्रकार से हमें पूरे लोगों को समझाने का प्रयास किया है, कहीं न कहीं आंध्र प्रदेश की भाजपा की टीम निश्चित रूप से आने वाले समय में प्रधानमंत्री के सपनों को भी पूरा करेगी और आंध्र प्रदेश की जनता के सपनों को भी पूरा करेगी. నేను ఆ కౌంటర్లో చూస్తూ మీరు చేసిన ఈ ప్రయత్నాన్ని ఒక్కొక్క జిల్లాకు సంబంధించి మన జిల్లాలో ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో, ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తులు ఉన్నాయో, ప్రాచుర్యం కలిగిన ఉత్పత్తులు ఉన్నాయో, అనేక దశాబ్దాలుగా చేనేతలు కానీ వాళ్ళు ఆధారపడిన ఉత్పత్తులు ఉన్నాయో వాటిని అన్నింటినీ మీరు ఇవాళ దీంట్లో పెడుతూ ఎగ్జిబిషన్లో పెట్టేసి ముందు తీసుకెళ్లే ప్రయత్నం చూస్తుంటే ఇవాళ ఏదైతే స్థానిక ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో ఆ సంకల్పాన్ని సాకారం చేసే విధంగా ప్రతి జిల్లాలో భాగస్వాములైన అధ్యక్షులందరూ పనిచేస్తున్నారని నాకు అనిపించింది. लेकिन मित्रों, वर्तमान राजनीतिक परिदृश्य को भी हमें देखना होगा. एक तरफ ऐसा व्यक्ति बैठा है जिसके बारे में मैं पहले भी कहता रहा हूँ, भारतीय जनता पार्टी जब के कार्यकर्ता फुल टाइम पॉलिटिक्स करते हैं, समाज के बीच में रहकर समाज की सेवा करते हैं, लेकिन एक पार्ट टाइम पॉलिटिशियन भी इस देश में काम कर रहा है, जो उसको हम कह सकते हैं कि केवल ऐसे मुद्दों से लोगों का ध्यान भटकाने का प्रयास करता है जहां पर विकास की बात हो, जहां विश्वास की बात हो, जहां पर देश को आगे लेके चलने की बात हो. लेकिन हम इस विपक्ष के साथियों को कहीं न कहीं आज की जो परिदृश्य उन्होंने भारी है, इस पर निश्चित रूप से करारा जवाब देने का समय है. आज का युवा जिसकी चर्चा पूरे देश में हो रही है, हम हमेशा मानते हैं कि युवा का मतलब सकारात्मक सोच के साथ आगे बढ़ने वाला युवा, जो देश के विकास में, अपने भविष्य के निर्माण में हमेशा संकल्पित रहता है.
ఇతరుల ఒక సమకాల రాజకీయ పరిస్థితులను చూస్తే నేను ఇప్పటికే చెప్పాను, ఒక ప్రతిపక్ష నాయకుడు ఏ రకంగా ఉంటున్నాడో మనం చూసాం. మనం అందరం సమాజాన్ని దేవాలయంగా భావించి ప్రజాసేవలో మనం ఉంటే అప్పుడప్పుడు పార్ట్ టైం పొలిటీషియన్గా పనిచేసి ఇవాళ ఎప్పుడో ఒకసారి కనిపించే ప్రతిపక్ష నాయకులు ఈ దేశంలో ఉంటున్నారు. అనేక విషయాల మీద ప్రసంగ ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అపోహలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది అభివృద్ధికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా మన మత విశ్వాసాలకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా యువతకు సంబంధించిన విషయం కావచ్చు, వాటిలో అసత్య ప్రచారాలు చేసి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో యువతే ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం ఎన్నముక అనే విషయం మనకు తెలుసు. యువత ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వారు ఈ దేశం ముందుకు సాగాలని, ఆ దేశ భవిష్యత్తు ద్వారానే తమ భవిష్యత్తు నిర్మాణం కూడా జరుగుతుందని ఈనాటి యువత భావిస్తూ ఉన్నారు. भारत का युवा वो युवा है जो आज स्टार्टअप के माध्यम से केवल जॉब लेने के लिए नहीं, जॉब देने के लिए आगे बढ़ रहा है. हम कह सकते हैं कि चाहे वो स्टार्टअप हो, यूनिकॉर्न हो, मैन्युफैक्चरिंग सेंटर बनाने की बात हो, कहीं ना कहीं युवा आज भारत के भविष्य के निर्माण के लिए अपने आप को आगे लेकर चल रहा है. और यही युवा भारत का निर्माण करेगा. जो लोग युवाओं को अलग तरह से परिभाषित करने का प्रयास कर रहे हैं, मैं मानता हूं कि कश्मीर में जब युवा पत्थर फेंकता था, उसको युवा नहीं, जो रणजी विजेता होता है वो युवा कहलाता है. आज खेलो इंडिया के माध्यम से देश का युवा भारत के लिए पदक जीत के ला रहा है. हमें वो भारत के युवाओं की पहचान बनानी है. हमें अपने युवाओं को रिसर्च के लिए, इंजीनियरिंग के लिए, डॉक्टर्स के लिए नए नए आयाम के साथ जोड़ना है मित्रों. इसलिए हम युवाओं के बीच में चर्चा और संवाद के साथ जाएंगे. ఇవాళ దేశంలో యువత చాలా సకారాత్మకంగా ఆలోచిస్తూ ఉంది. వారు వారి భవిష్యత్తును నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్ల స్టార్టప్లు కావచ్చు, యూనికార్న్స్ కావచ్చు, లేదా తయారీ రంగంలో కావచ్చు, వాళ్ళ అద్భుతమైన ప్రతిభను చూపిస్తూ ఇవాళ తన భవిష్యత్తు నిర్మించుకుంటున్న దేశ భవిష్యత్తు కూడా నిర్మించే ప్రయత్నం చేస్తారు. గతంలో యువత అంటే కాశ్మీర్ ప్రాంతంలో మనం చూసాం, కేవలం ఈ ఉద్యమాల సందర్భంగా రాళ్ళ విసరడానికి యువతను వాడుకుంటే ఇవాళ యువతను దేశ నిర్మాణం కోసం ప్రభుత్వం వాడుతుంది. అటువంటి యువత మధ్యలోకి మనం వెళ్లాల్సి ఉంది. యువత మమేకం కావాల్సి ఉంది. వారి ఆలోచనలకి, విశ్వాసాలకి అనుగుణంగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. भारत के युवाओं को जिस प्रकार से नरेंद्र मोदी की सरकार ने नए नए अवसर दिए, चाहे वो मेक इन इंडिया के माध्यम से हो, चाहे अलग अलग आयाम के माध्यम से, मैं मानता हूँ कि आज जहाँ हम इंजीनियरिंग कॉलेज की बात करते हैं, मेडिकल कॉलेज की बात करते हैं, चाहे अन्य आयाम की बात करते हैं, आज अलग अलग क्षेत्र में आगे बढ़ने का सुनहरा अवसर हमारी सरकार लगातार दे रही है. मेरा ये मानना है कि आज के इन युवाओं को हमको दिशा देने की आवश्यकता है. और जो युवा चर्चा करना चाहते हैं उनके साथ चर्चा करने की आवश्यकता है. मैं ये मानता हूँ कि आज नया युवा वर्ग सोशल मीडिया पे आया है और उन युवा वर्ग के साथ भी हमको संवाद करना है, संपर्क करना है और संबंध के साथ आगे बढ़ना है. क्योंकि इस युवा वर्ग को निश्चित रूप से हमें एड्रेस करना है, उनकी समस्याओं के साथ, उनके चिंताओं के साथ. ఈనాటి యువత కొత్త కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా ఈనాటి యువతను ముందుకు తీసుకెళ్లడం కోసం, ప్రోత్సహించడం కోసం, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు అనేక రకాలైన పథకాలు తీసుకొచ్చారు. మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, మేక్ ఇన్ ఇండియా కావచ్చు, లేదా వాళ్ళని మెడికల్ రంగంలో కానీ, లేదా ఇంజనీరింగ్ రంగంలో కానీ వారిలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించి వారిలో ఉన్న సృజనాత్మకను వెలికి తీసి వారిని ఒక బాధ్యతయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఇవాళ చేస్తున్న ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ యువత ఇవాళ అన్ని విషయాల మీద సమగ్ర అవగాహన ఉంది. వారి సోషల్ మీడియా మాధ్యమంగా కూడా వారి ఆలోచనలు పంచుకుంటున్నారు. అదే సోషల్ మీడియా మాధ్యమంగా కూడా మనం కూడా ఈనాటి యువత, దేశ భవిష్యత్తుగా యువత ఏదో వారితో నేరుగా సుసంబంధాలు పెట్టుకోవాలి, వారితో మాట్లాడడం మొదలుపెట్టాలి, వారి ఆలోచనలు పంచుకునే ప్రయత్నం మనం చేయాలి. मैं आज इसलिए आप सभी अपने कार्यकर्ता भाइयों से यह आह्वान करने आया हूँ कि आइए, चलिए हम समाज के हर वर्ग से जुड़ेंगे. हमारा एक ही पक्ष है, राष्ट्र का पक्ष. हमारा एक ही परिवार है, भाजपा का परिवार. हमारा एक ही उद्देश्य है, आंध्र प्रदेश के हर नागरिक का विश्वास जीतना. इस संकल्प के साथ हमें आगे बढ़ना है, क्योंकि हम उस विकसित भारत के जो सपने को साकार करना है, तो हमें भारतीय जनता पार्टी को भी उसी प्रकार से मजबूती से संगठन के हर निचले पायदान पर खड़ा करना है. మనం ఇవాళ ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తతో కోరుకుంటున్నది ఏంటంటే మనం ఈ దేశంలో ప్రగతిలో భాగస్వాములు కావాల్సి ఉంది. మన ఒకటే వాదం, అది జాతీయవాదం. మన ఒకటే తత్వం, అది సైద్ధాంతిక తత్వం. ఈ మనోభావాలతోనే, ఈ ఆలోచనతోనే మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. अगर हमें संगठन को इसी प्रकार से और ताकत और विस्तार देना है, तो हमें हर गांव की ओर जाना होगा,
हर बूथ तक पहुंचना होगा और हमें हर समाज के साथ अपने आप को जोड़ना होगा। तभी हम विकसित भारत के सपने को और आंध्र प्रदेश को विकसित बनाने के संकल्प को पूरा कर पाएंगे। మనం ఈ ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ చేయాలన్నా, ఈ దేశాన్ని వికసిత భారత్ చేయాలన్నా మనం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి చేరాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉంటున్న ప్రతి వర్గం దగ్గరికి చేరాల్సిన అవసరం ఉంది. ప్రతి బూత్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతాల్లో పార్టీని పటిష్టపరచడం చేసినప్పుడే మనం కోరుకుంటున్న లక్ష్యం దిశగా మనం సాగగలం. इसलिए मित्रों, मैं आप सबसे आग्रह करूंगा, सत्ता मिलना आसान होता है। सत्ता को में रहकर गठबंधन धर्म को निभाते हुए, जनता के साथ संवाद करते हुए, संगठन को और मजबूत बनाते हुए हमें निरंतर भाव से आगे बढ़ना है। इसलिए मित्रों, संगठन के इस समय में सत्ता को जरूर मिली है, पर इसको हमारा साध्य बनाकर पूरी तरह से जनता के बीच में विकास की योजना, उनके सेवा के भाव से हमें जाना है। तो आइए भारतीय जनता पार्टी के संगठन को और विस्तार और मजबूती दे। पीवीएन माधव जी ने जो नवाचार शुरू किया है, वो नवाचार हर जिले और मंडल तक के कार्यकर्ताओं तक पहुंचे, ये मैं आप सबसे उम्मीद करता हूं। మిత్రులారా, మీ అందరితో నా మనం ఏమిటంటే అధికారం సాధించడం కష్టమేం కాదు. అయితే ఇవాళ సంకీర్ణంగా మనం అధికారంలో ఉంటున్నాం, కానీ ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది నిలబడాలంటే మనం చేస్తున్న మంచి పనులను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన ద్వారా మన పథకాల ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని నిరంతరంగా వారికి చేర్చేయడానికి మనం మాధ్యమంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే అదే సందర్భంగా వీటిని మనం కొనసాగించాలంటే ఆ విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ఒక కొత్త దళాన్ని పార్టీ తీసుకొచ్చారు. ఆ కొత్త దళాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ పార్టీని బలోపేతం చేయాలి. मैं अपने सभी पार्टी के पदाधिकारी मंडल अध्यक्षों से आग्रह करता हूं कि हमारा एक ही लक्ष्य होना चाहिए, विकसित भारत। हमारा एक ही लक्ष्य संकल्प होना चाहिए, विकसित आंध्र प्रदेश। हमारा एक विश्वास होना चाहिए, भाजपा को निरंतर विजय की ओर लेके चलना। मैं आप सबके माध्यम से भाजपा के उज्जवल भविष्य के लिए, भारत के विकसित भारत के सपने को पूरा करने के लिए आइए हम सब मिलकर एक भाजपा की टीम के रूप में एक अध्यक्ष, मंडल अध्यक्ष से लेकर बूथ अध्यक्ष से लेकर हमारा जिला अध्यक्ष और प्रदेश अध्यक्ष एक कड़ी में जुड़ जाए और भाजपा के विकास के रथ को और आगे बढ़ाएं। भारत माता की जय, वंदे मातरम, सबको जय श्री राम। మన అందరి లక్ష్యం ఒకటే కావాలి, అది వికసిత భారత్ కావాలి. మన అందరి సంకల్పం ఒకటే కావాలి, అది వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలి. మన అందరి విశ్వాసం ఒకటే కావాలి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలపడాలి. బూత్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. తద్వారా ఈ దేశాన్ని వికసిత భారత్గా నిర్మాణం చేయాలి. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను కలిసి పనిచేద్దాం, కలిసి నడుద్దాం, పార్టీని బలోపేతం చేద్దాం, దేశాన్ని కూడా మళ్ళీ వికసిత భారత్ నిర్మాణం కోసం ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. మీరందరూ ఒక్కసారి అందరూ నిలబడి మన యువ అధ్యక్షులు వారికి సారీ बहुत बहुत शुक्रिया नितिन नवीन जी, आपका जो मार्गदर्शन को मिला था जरूर उसको पूरा करेंगे। जो कार्यक्रम आपने बताया वो कार्यक्रम ठीक से आंध्र में लागू करेंगे। संस्थागत निर्माण से भी और हमारे जो उपलब्धियां लोगों को हमने करना है वो भी हम आगे लेके जाएंगे। और आपका जो भाषण और अंदर आना हमको बहुत प्रेरणा मिल रही है। बहुत बहुत धन्यवाद श्री नितिन नवीन जी। నరేంద్ర మోడీ గారు ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించారు. అంటే ప్రతి సంవత్సరం ఏ పనులైతే చేస్తున్నారో ప్రజల ముందు రిపోర్ట్ కార్డ్ పెట్టే ప్రయత్నం. ఆ యొక్క ఆలోచన నుంచి ప్రేరణ పొంది ఒక సంవత్సరంలో మన రాష్ట్రంలో మనం చేసిన పార్టీకి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఒక పుస్తకం తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా हमने एक सोवेनियर बनाया सर, 1 ईयर का जो भी कार्यक्रम है उसका इंग्लिश भारत माता की ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. సంవత్సరం రోజుల్లో జరిగిన
చేసిన పనిని ధైర్యంగా చెప్పుకునేటువంటి శక్తి ఉన్నప్పుడు మాత్రమే అది చేయగలం. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పనిచేసి ధైర్యంగా ఈరోజు జాతీయ స్థాయిలో మనం చెప్పుకునే స్థాయికి పార్టీని తీసుకెళ్ళినటువంటి పివిఎన్ మాధవ్ గారికి ఒకసారి అందరం కూడా చెప్పడంలో శుభాకాంక్షలు తెలుద్దాం. ఈ పుస్తకం మీ అందరి యొక్క బ్యాగ్లో కూడా పెట్టడం జరిగింది. మనం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ముందు ఏదైతే కార్యక్రమం ఉందో మన మండల అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా మన బాధ్యత నిర్వహించిన అంత సమయంలో కూడా మనం ఆ విధంగానే చేస్తూ ముందుకెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఈరోజు మనకి ఒక గొప్ప వరం రావటం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే 3 జాతీయ స్థాయిలో పదవులు వచ్చాయి. ఆ విధంగా జాతీయ స్థాయిలో పదవులు వచ్చిన అతి ముఖ్యమైన మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు గారుగా అనేక రకాల కార్యక్రమాల్లో మనం అనేకమై పనిచేయటం, గతంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం, అలాగే ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంటేరియన్గా పనిచేస్తూ మనందరికీ కూడా బాగా ప్రేరణ కలిగిస్తున్న పురంధరేశ్వరి గారికి జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యత రావటం మనందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆవిడికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఆవిడికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు, అలాగే నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తాను. భారత్ మాతా కీ. అలాగే మనతో పాటు భారతీయ జనతా యువ మోర్చా నేతగా ఒక మండల స్థాయి కార్యకర్తగా పనిచేస్తూ ఆ యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా యువ మోర్చాలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దాని తర్వాత యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి దాని తర్వాత ఉపాధ్యక్షుడిగా